గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పులిచింతల అన్నమయ్య గుండ్లకమ్మ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణలని మంత్రి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా వెల్లంపల్లి పొగాకు బోర్డుకు చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. పూర్తి స్థాయిలో రైతులు పంట కొనుగోలుకు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు రిపేర్ పనులను స్థానిక రైతు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై మాట్లాడినటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా జిల్లాలోని గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయిన నాటి వైసీపీ పాలకుల చోద్యం చూస్తూ ఉండిపోయారు అని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 8 కోట్ల నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తంతో ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేపడుతున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. వైసీపీ నాయకులు గడిచిన 3 ఏళ్ల నుంచి గుండ్లకమ్మలోని చుక్క నీరు కూడా నిలబెట్టలేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.75 టీఎంసీల నీళ్లు నిలబెట్టగలిగామని అన్నారు. అయితే సాధ్యమైనంత వరకు పొగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. రైతులు హ్యాపీగా ఉన్నారు, అంతవరకు బాగా సంతోషం. అందరూ కూడా మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం మాత్రం చేయవాలి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇందాక మన అడ్డలే చేసినట్టు ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇక్కడ నిత్యం ఈ పొగాకు బోర్డు నమ్ముకొని చాలా మంది కూలీలుగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు ఏ ఇబ్బంది వచ్చినా సరే తట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే రైతులు చేసి కూడా వస్తుంది కదా, చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తులు చేసి వస్తుంది. ఏ బోర్డు లేదంటే మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పోయినా సరే డైలీ మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మన అవసరమైన బయర్లందరితో మాట్లాడిన ఎంతమంది ఉంటారు, బయర్లో 20 మంది ఉంటారా, 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడి ఇంక రేటు కొంటున్నా తప్పి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాధ పెట్టుకోవాలి. ఎందుకంటే రేటు పెరిగింది, ఈ సంవత్సరం పంట ఎక్కువ ఇచ్చారు, ఉత్పత్తి పెరిగింది. అనుకోని దానికంటే దాదాపు 60 మిలియన్లు టన్నులు ఎక్కువ పొగాకు పడినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కొట్టారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు. కాబట్టి అయినా సరే జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజు నేను ఈ పొగాకు బోర్డు రావడం అలవాటు. అందుకనే మన వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేశారు ఖచ్చితంగా రావాలని. రేటు బాగుంది కదా, ఎందుకు రేటు బాగుంది కదా అని కాదు, ఒకసారి వచ్చేది మాకు సంతోషున్నారు. దానికోసం రావడం జరిగింది. అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు 8 కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేట్ తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయడం వల్ల మన పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు కాలువలు చూశారు కదా మీరు, గొడవ మీద బాగు మెయింటైన్ చేయకపోవడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటి కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా శుభ్రం చేస్తాం. మీరేం చేస్తారు, ఇమీడియట్గా కట్టించండి. దాన్ని టైం ఆన్ పెట్టుకుని ఇమీడియట్గా సగం టైంలో కట్టకపోతే మళ్ళీ ఏమైందంటే మనకి వాళ్ళు సర్కారం నుంచి తగ్గిపోయింది మనకి ఎరువులు. కానీ వదిలేస్తే మళ్ళీ దాన్ని ప్రతి ఒక్కరు చేయడం మిగిలి చేస్తారు.
ఒక్క నిమిషం మినిస్టర్ గారు ఓకే అట్లాగే వెనక్కి వస్తే కదా నా వెనక ఇది ఉన్నా నీ వెనక 29 ఎంత అన్ని యాక్టివ్ పర్సన్ అక్కడ హై గ్రేడ్ తగ్గిపోయి లో గ్రేడ్ ఎక్కువ రావడం వల్ల మార్కెట్లో లో గ్రేడ్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ కొద్దిగా రేట్లు కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అవి కూడా మన వాళ్ళు కూడా చెప్పాము ప్లాట్ఫామ్ మీద కొద్దిగా మంచి రేట్ ఇవ్వమని చెప్పి మన వాళ్ళు ముఖ్యంగా చెబుతున్నారు అన్నమాట. మెయిన్ అది చెప్తున్నారు. దానికోసం మాట్లాడాము. బయర్లు అందరూ కూడా దాదాపు 18-19 కంపెనీలు బయర్లు వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పాము అనమాట. ఏ ఒక్క బేలు కూడా మిస్ కాకుండా మొత్తం కూడా కొనుగోలు చేయమని.